అందుకనే చివరిగా ఒక వాక్యం చదివే ముందు, ఇలాగే పేదరికములో సేవ చేస్తున్న ఒక దైవజనుడికి 14 మంది పిల్లలు పుట్టారండి. సేవ చేస్తున్న క్రమంలో 14 మంది పిల్లలు పుట్టారు. అతనే డబ్బున్నాడు కాదు, మళ్ళీ తన తిండి కోసం ఎత్తుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది అతని పరిస్థితి. ఈ విధంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తికి సడన్గా మరలా ఇంకో గుండె పగిలే న్యూస్ తెలిసింది. ఏముంటుంది ఆయనకి సడన్గా గుండె పగిలే న్యూస్ అంటే, మీ ఆవిడ మరలా కడుపుతుంది. 14 మంది పిల్లలు ఉన్నారు అప్పటికే. మీ ఆవిడ మరలా కడుపుతూ ఉందని చెప్పాను కానీ గుండె పగిలిపోయింది. అబార్షన్ చేయించుకుందాం కానీ దేవుని చిత్తం కాదు. అబార్షన్ అంటే చంపడం, కడుపులో పిండాన్ని చంపడం అంటే నరహత్య చేయడం. సో ఇది దేవుని చిత్తం కాదు. ఎట్లా వద్దు అనుకుంటున్నాం, కానీ దేవుడు మరలా ఒక బిడ్డను దయచేస్తాడు. ఎట్లా ప్రభువాన్ని ప్రార్థన చేస్తుంటే అది దేవునికి అప్పగించుకున్నాడు. ఎందుకని